ఉన్నదే 18,500 కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్నీ మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి. 30 రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పురి. పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు 2 చేద్దామా చెప్పురి. ఏది పెంచుదామో చెప్పుండ్రి. ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. ఇవాళ మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతాయి. పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు. విద్యా వ్యవస్థ విద్యా సంవత్సరం వృధా అయిపోద్ది ప్రభుత్వ ఉద్యోగస్తులు సహకరించకపోతే. నేను ఒక్కరిని ఏం చేయగలను? రామకృష్ణారావు లేకపోతే డీజీపీ ఏం చేయగలరు? మేము మిమ్మల్ని కొట్టం తిట్టం ఉన్నది ప్రజలకు వివరిస్తాం. మిత్రులారా, ఉద్యోగ సంఘాల నాయకులనే విజ్ఞప్తి చేస్తున్నా. నాకేమున్నది? నేను ₹1 ఇంటికి తీసుకుపోను. నేను మిగతాలా కాదు, నాకేం అవసరం లేదు. నల్లమల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం. బతుకున్నంత కాలం ఈ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తా. నాకు వేరే కోరికలు లేవు, వేరే ఆలోచన లేదు, వేరే ఆదాయం అక్కర్లేదు. కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. ఆ రోజు పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ప్రపంచాన్ని వణికించాడు. ఈరోజు మన గతి అమ్మా నాయనా అని భిక్షం అడుక్కుంటున్నారు ఈ ముఖ్యమంత్రులు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకలేమో పొగడతో నింపుతున్నారు, ఇంకొకరేమో భిక్ష వేసుకున్నా డబ్బులు ఇవ్వడం లేదు. చూడండి, 3 రోజుల క్రిందట అమెరికన్ వాషింగ్టన్ డీసీలో నా సమిట్ చూశారు. ఎవరు అటెండ్ అయ్యారు? 10లో పెద్ద మందిలో 9 మంది వచ్చారు. ఆ ఫోటోలు చూడండి. 2 వారాల క్రిందట నా మిత్రుడు టర్కీ యూరోప్లో పెట్టిన సమిట్కి 1200 మంది లీడర్లు, 98 కంపెనీలకు ఓనరు, 6 జీసీసీ కంట్రీసు, $80 ట్రిలియన్, అంటే 30 రెట్లు మన దేశ జీడిపికి మించిన 6 దేశాల ప్రతినిధులు, జీసీసీ చైర్మన్తో సహా. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు మన తెలుగు ప్రజలు గుర్తించారు. ఈ ముఖ్యమంత్రుల్ని వాళ్ళే చెప్పుకుంటున్నారు, మాకు అపాయింట్మెంట్ లేదు, మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు, మమ్మల్ని దరిద్రంగా చూస్తున్నారు, మాకు అప్పులు ఇవ్వట్లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి అని పలికిన మాటలు గుండెల్లో నాకు బాధ కలుగుతున్నాయి. నన్ను ముక్కలు చేసుకొని తింటారా? నా దగ్గర ఉంది 18,500 కోట్లు. 1,00,000 కోట్లు తీసుకొస్తాం, ఒక్కొక్క రాష్ట్రానికి లక్షల ఉద్యోగాలు సృష్టిద్దాం. 100 కంపెనీలు ఇప్పుడు వరకు తీసుకొచ్చాను, 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. చేద్దామంటే పట్టించుకోరే, వాళ్ళు చెయ్యరు, మనల్ని చెయ్యనీయరు. కనుక బీసీ బానిసలారా, ఎస్సీ ఎస్టీ బానిసలారా, క్రిస్టియన్ ముస్లిం బానిసలారా, ఇప్పుడున్న పార్టీలన్నీ మోదీకి తొత్తులే, మోదీ చెంచాలే. మోదీని ఢీకొనాలంటే ఒక నాయకుడు కేఏ పాల్. మోదీని ఢీకొని స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేదా? మోదీని ఢీకొని ప్రత్యేక హోదాకి హైకోర్టు నుంచి ఆర్డర్ తేలేదా? మోదీని ఢీకొని ప్రపంచమంతా సమిట్లు పెట్టి మన సత్తా
నవంబర్ 23 లాస్ట్ ఇయర్ లాస్ ఏంజలస్లో చూపించలేదా? ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి. 7569441275 గ్రూపులు పెట్టండి. తణుకైతే తణుకు, గుంటూరు అయితే గుంటూరు, కరీంనగర్ అయితే కరీంనగర్ గ్రూపు స్టార్ట్ చేసి 100,000 మందిని చేర్చండి. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలందరినీ, అన్ని పార్టీల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. మార్పు రావాలి. ఆ మార్పు మనమే తేవాలన్న నిర్ణయంతో ప్రతిరోజు 1000 మంది జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.